సార్ ప్రిలిమ్సే కదా తక్కువ హిస్టరీ చదువుతా, మెయిన్స్కి ఎక్కువ హిస్టరీ చదువుతా అంటే కుదరదు. ఎందుకంటే చిన్న పామైనా పెద్ద పామైనా పెద్ద కట్టెతోనే కొట్టాలి. కాబట్టి నా ఖచ్చితంగా మన టార్గెట్ అన్నది 100 మార్క్స్ ఉండాలమ్మా. 100 మార్కులు టార్గెట్ చేస్తేనే మనము మెయిన్స్ ఎగ్జామినేషన్కి అర్హత సాధించబోతున్నాము. హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కు సంబంధించి ఏదైతే మే ఆర్ జూన్ మంత్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండేటటువంటి అవకాశం ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం పెట్టుకోవాలి, ఏ స్ట్రాటజీ పెట్టుకుంటే 100% మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో విజయం సాధించే మెయిన్స్ ఎగ్జామినేషన్కి అర్హత సాధించబోతున్నామో, సో అటువంటి అంశాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మీ అందరి కోసం ఉండబోతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ కూడా చూడండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్ మెంటార్షిప్ ఎవ్రీథింగ్ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. మోస్ట్ ఎఫెక్టివ్ టీఎస్పీఎస్సీ క్లాసెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని కూడా ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇది 2 స్టేజెస్ ఎగ్జామినేషన్ అమ్మా. యాజ్ యూ పీపుల్ నో వెరీ వెల్, ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్గా 2 స్టేజర్ ఎగ్జామినేషన్గా మనం చెప్పవచ్చు. సో ఆల్వేస్ ఎక్కడైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుందో, మనం చెప్తున్నా ఎక్కడైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్సర్ రైటింగ్ డిస్క్రిప్టివ్ ఫామ్లో ఉంటుందో అలాంటప్పుడు ఖచ్చితంగా యువర్ అప్రోచ్ షుడ్ బి ఎంసీపీ, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అన్నది మీరు చేయవలసి ఉంటుంది. ఎందుకు నేను ఈ కాన్సెప్ట్ మీకు చెప్తున్నానంటే, కొన్ని ఏరియాస్ ఉంటాయి లైక్ విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఉదాహరణకు మీకు హిస్టరీ ఉంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో మెయిన్స్ ఆల్సో. జాగ్రఫీ ఉంది, ప్రిలిమ్స్లో ఉన్నది మెయిన్స్లో ఉన్నది. సొసైటీ ఉంది, ప్రిలిమ్స్ ఆల్సో మెయిన్స్ ఆల్సో. పాలిటీ ప్రిలిమ్స్ మెయిన్స్, ఎకనామీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇవన్నీ కూడా మనకు కామన్ ఏరియాస్గా ఉన్నాయి, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఉన్నాయి. కాబట్టి సో ఆల్వేస్ you should prepare in the perspective of mains. అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదేవైతే కాంపనెంట్స్ ఉన్నాయో ఆ కాంపనెంట్స్ని మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే మెయిన్ సిలబస్ మొత్తాన్ని కూడా డీటెయిల్గా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ ప్రిలిమ్సే కదా తక్కువ హిస్టరీ చదువుతా, మెయిన్స్కి ఎక్కువ హిస్టరీ చదువుతా అంటే కుదరదు. ఎందుకంటే చిన్న పామైనా పెద్ద కట్టెతోనే కొట్టాలి. కాబట్టి నా ఫస్ట్ కాంపనెంట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే అమ్మా, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే, మనకు 2 సబ్ కాంపనెంట్స్ చూడండి, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 2 కూడా సైమల్టేనియస్గా ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అంటే మనం ఏమేమి చదవాలి, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, టాలీవుడ్, బాలీవుడ్ అండ్ హాలీవుడ్ 3 కరెంట్ అఫైర్స్ని కూడా మనం డీటెయిల్గా చదవలసి ఉంటుంది. సో రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, రీజనల్ లెవెల్లో పర్సన్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు, అన్ని న్యూ అపాయింట్మెంట్స్ జరిగినాయి కదా, పర్సన్ ఇన్ న్యూస్ అంటే కాన్స్టెంట్గా మీరు మంత్లీ బేసిస్లో మనం చదువుకుంటూ పోవాలి. ఇనాగరేషన్స్ కావచ్చు, ఓకే, స్టేట్ రిలేటెడ్ అప్డేట్స్, మంత్లీ అప్డేట్స్. ఓకే, ఈ అప్డేట్స్ కూడా నేను మ్యాక్సిమం మీకు అందరికీ కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇండియన్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను మ్యాక్సిమం మనము ఫ్రీగానే యూట్యూబ్లో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. నౌ నేషనల్. ఓకే, నేషనల్ అంటే ఇక్కడ మనకు నేషనల్ న్యూస్ ఉంటాయి. మంత్లీ బేసిస్లో చూడనమ్మా, కరెంట్ అఫైర్స్ బేసికల్గా మంత్లీ బేసిస్, ఆ మంత్ నేషనల్ న్యూస్ ఏంటి, ఆ మంత్ అవార్డ్స్ ఏంటి, ఆ మంత్ పర్సన్ ఇన్ న్యూస్ ఏంటి, ఆ మంత్ లో ఉన్నటువంటి బుక్స్ ఏంటి, ఇన్ దట్ పర్టికులర్ మంత్ వాట్ ఎవర్ ఆర్ ద inaugurations or openings. Okay, in that particular month is there any summit or సదస్సులు ఏమైనా ఉన్నాయా, సో అటువంటివి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసే టైంలోనే మీరు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా సైమల్టేనియస్గా కవర్ చేయాలి. మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నవి అడగడం జరిగింది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని బేసికల్గా మనం 3 కాంపనెంట్స్గా డివైడ్ చేస్తామమ్మా. ఇంటర్నేషనల్ అనగా రీజనల్ అంటాం, సారీ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ అంటాం. ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, భారత్ సరిహద్దు దేశాలు అంటే పాకిస్తాన్ వస్తుంది, భూటాన్ వస్తుంది,
మయన్మార్ వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ చైనా వస్తుంది, శ్రీలంక వస్తుంది, మాల్దీవ్స్ వస్తుంది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇండియా అండ్ అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ చూడాల్సి ఉంటుంది. యూఎస్ఏ, యూకే, ఇంపార్టెంట్ కంట్రీస్, అంటే ఏ కంట్రీస్తోనైతే మనకు రిలేషన్స్ ఉన్నాయో ఆ కంట్రీస్ని చూస్తే సరిపోతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలతో సంబంధాలు చూడొచ్చు, ప్రొవైడెడ్ మన ఎగ్జామినేషన్ 2030లో ఉన్నట్లయితే. కానీ అది పరిస్థితి కాదు కదా. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఎక్కువ డామినేట్ అయినాయమ్మా. ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చూడండి. యుఎన్ఓ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, బ్రిక్స్ కావచ్చు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, G20 కావచ్చు, ఎస్సీఓ షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఓకే, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పి చెప్తాం. సో ఈ రకంగా ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ యూస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ హ్యాస్ టు బి కవర్డ్. నౌ జనరల్ సైన్స్ కూడా ఇచ్చారు ప్రిలిమ్స్లో. ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అంటే మీకు ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. కొంచెం అని కూడా చెప్పలేము, ఇన్ఫ్యాక్ట్ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలమ్మా. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ. సో ఈ రకంగా డిఫరెంట్ కాంపనెంట్స్గా డివైడ్ చేస్తూ ఇస్రో రీసెంట్ లాంచెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఇస్రో లాంచెస్. కానీ DRDO మిసైల్స్ ఇన్ ఇండియా, పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్, బ్రహ్మోస్, బరాక్, నిర్భయ్, ఆ మిసైల్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఒకటి గుర్తుపెట్టుకోనమ్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపనెంట్ని చదివేటప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ని సైమల్టేనియస్గా కవర్ చేయండి. ఓకే, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్ బుక్ లిస్ట్ కూడా నేను మీతో కొన్ని రోజుల్లో షేర్ చేసుకుంటాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ప్రిపరేషన్ అన్నది రెగ్యులర్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో, సైన్స్ అండ్ టెక్ అంటే రవి అగ్రహారి అంటారు, ఎన్విరాన్మెంట్ కూడా రవి అగ్రహారి ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే తెలుగు మీడియంలో తెలుగు అకాడమీ పుస్తకం కూడా అందుబాటులో ఉన్నది. సో స్టాండర్డ్ బుక్స్ని తీసుకుంటూ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ అది మీకు హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఇక్కడ మనకు ఇండియన్ ఎకనామీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియన్ ఎకనామీని ఎలా చదవాలంటే, ఇండియన్ ఎకనామీలో మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్పినాను కదా, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, టాక్సేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, with that you can also prepare for economic growth, economic development. అక్కడే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, HDI హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఇండెక్స్ అంటే ఏంటి, ఓకే, కొన్ని కర్వ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయమ్మా. కర్వ్స్, లాఫర్ కర్వ్ అంటే ఏంటి, ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, జిన్ని కోఎఫిషియంట్ అంటే ఏంటి, అటువంటివి. సో ఇండియన్ ఎకనామిక్ కోర్స్ మొత్తాన్ని కూడా SS క్లాసెస్ యాప్లో నేనే డీల్ చేస్తూ ఉన్నానమ్మా. సో ఇండియన్ ఎకనామీ ప్యూర్లీ 150 మార్క్స్కి కవర్ అయ్యేటట్టు నేను ఆల్రెడీ మ్యాక్సిమం కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కంటెంట్ని కూడా చెక్ చేయొచ్చు. నా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఓకే, జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ని మీరు పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇండియన్ జాగ్రఫీ చూడాలి, వరల్డ్ జాగ్రఫీ చూడాలి, అట్ ద సేమ్ టైం రీజనల్ జాగ్రఫీ కూడా చూడాలి. రీజనల్ జాగ్రఫీ అంటే మళ్ళీ 33 జిల్లాల సమాచారం, 32 డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, 33 జిల్లాల సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ చూడవలసి ఉంటుంది. 33 జిల్లాల సమాచారాన్ని చూస్తూనే వరల్డ్ అండ్ ఇండియన్ పర్స్పెక్టివ్లో ఫిజికల్ చదవాలి, అట్ ద సేమ్ టైం ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు చూడవలసి ఉంటుంది. నా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. చాలామంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే హిస్టరీ చదువుతారు, ఏన్షియంట్, మిడీవియల్ అండ్ మోడర్న్. హిస్టరీ చదివి అయిపోయింది అనుకుంటారు. కానీ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అదర్ కాంపనెంట్, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఇండియన్ కల్చర్ మీద, ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ మీద, ఇండియన్ డాన్సెస్ మీద, ఇండియన్ సాంగ్స్ మీద, ఇండియన్ సొసైటీ మీద క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, మొత్తం పాలిటీ ఒక్కటేసారి చదవనమ్మా. అది ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా, అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా ఉపయోగపడే విధంగా డీటెయిల్గా ప్రిపరేషన్ ప్లానర్ చేసుకోండి. షెడ్యూల్స్, పార్ట్ 1, ప్రియాంబల్, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A, పార్లమెంట్, ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ, స్టేట్ అసెంబ్లీ, క్లియర్, గవర్నర్. సో ఈ రకంగా
చాలా లిమిటెడ్. అంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఫర్ ఆల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ థింగ్. సో దాన్ని డీటెయిల్గా మీరు సిగ్నిఫై చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. నా గవర్నెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మెన్షన్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అసలు గవర్నమెంట్కి గవర్నెన్స్కి డిఫరెన్స్ ఏంటి? గవర్నెన్స్ ఎందుకు మనం చదవాలి? గవర్నెన్స్లో మనము గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ప్రభుత్వం తన యొక్క కార్యక్రమాలను అమలు చేసేటటువంటి ఒక విధానాన్ని మనం గవర్నెన్స్ అంటాం. ఓకే, పాలన వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అంటే ఒక స్ట్రక్చర్ అమ్మ. ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, కంట్రోలర్, ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. వెరాజ్ గవర్నెన్స్ అంటే ఇట్ ఈస్ అ మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అనేటువంటి కాన్సెప్ట్ని గవర్నెన్స్గా మనం చెప్తాము. దీన్ని కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి తెలంగాణ మినిస్ట్రీ వెబ్సైట్స్ని మీరు చెక్ చేయండి, ప్లస్ ఇక్కడ మనము స్కీమ్స్ని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందమ్మా. స్కీమ్స్ బ్రాడ్లీ మనం అన్ని స్కీమ్స్ని కూడా కవర్ చేయాలి తెలంగాణకు సంబంధించి. తెలంగాణ లేటెస్ట్ బడ్జెట్, తెలంగాణ లేటెస్ట్ సర్వే. ఓకే, ప్రాబబ్లీ జూలై నెలలో ఫుల్ లెంత్ బడ్జెట్, ఫుల్ లెంత్ సర్వే రాబోతుంది అనేటువంటి వార్తలు ఉన్నాయి. కాబట్టి ప్రాబబ్లీ జూలై కన్నా ముందే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ బడ్జెటే మనకు అప్డేటెడ్ అయి ఉంటుంది. బట్టి విక్రమార్క గారు ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ని చూసుకున్నా కూడా సరిపోతుంది. నా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ కల్చర్, ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయమ్మా. కల్చర్ అంటే తెలంగాణ పండుగలు, తెలంగాణ జాతరలు, తెలంగాణకు సంబంధించినటువంటి వంటలు, తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్స్ ఇన్ న్యూస్. ఓకే, సో ఆ రకమైన తెలంగాణ కల్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సొసైటీ ఏదైతే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉందో సొసైటీలో అన్ని కాన్సెప్ట్స్ కూడా చదవాలి. జెండర్ ఇన్ఈక్వాలిటీ, క్యాస్ట్, రేస్, మ్యారేజ్, కిన్షిప్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బీ స్టడింగ్ అబౌట్ సోషల్ ఇష్యూస్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. తర్వాత సొల్యూషన్స్, వల్నరబుల్ సెక్షన్స్కి సొల్యూషన్స్. ఎస్సీ కమిషన్ అంటే ఏంటి, ఎస్టీ కమిషన్ అంటే ఏంటి, బీసీ కమిషన్ అంటే ఏంటి, మైనారిటీ కమిషన్ అంటే ఏంటి, ఉమెన్ కమిషన్ అంటే ఏంటి. ఓకే, సో ఈ సొసైటీ అనేటువంటి కాంపోనెంట్ని కూడా నేనే డీల్ చేసి యాప్లో పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు హెల్ప్ఫుల్గా తీసుకోవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాజికల్ రీజనింగ్ అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందమ్మా. లాజికల్ రీజనింగ్ అంటే బేసికల్గా ఇది ఎక్స్క్లూజివ్గా మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు అధిక క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా లాజికల్ రీజనింగ్. అర్థమెటిక్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ మ్యాక్సిమం డామినేషన్ అన్నది రీజనింగ్ నుండే ఇవ్వడం జరిగింది. కాబట్టి రీజనింగ్ ఇప్పటికీ కూడా టైం ఉంది, ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 30 minutes టైంని మీరు డెడికేట్ చేసినా కూడా రీజనింగ్లో మీకు పర్ఫెక్షన్ అన్నది వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఫర్ రీజనింగ్. నా ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని బ్రాడ్గా చూసేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ 2 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్. ఓకే, ప్రీవియస్గా 2 అంటే యూజువల్గా క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ట్రెండ్ అర్థమవుతుంది. కానీ తెలంగాణ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ 2 క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే మీకు ఒక షాక్ లాగా అనిపిస్తుంది. అంటే ఒక పేపర్ మొత్తం కూడా ఒక రకంగా అంటే వన్ డైమెన్షనల్గా ఉన్నింది. ఇంకొక పేపర్ సెకండ్ టైం ప్రిలిమ్స్ పెట్టిందేమో కంప్లీట్లీ ఇట్ హాస్ టేకన్ ఎ డిఫరెంట్ పాత్. సో ఆ 2 ప్రిలిమ్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయనప్ప. దాంతో పాటుగానే యూ నీడ్ టు ఆల్సో ఫోకస్ ఆన్ స్టాండర్డ్ బుక్స్. మీరు ఇప్పుడే తీసుకోండి. స్టాండర్డ్ బుక్స్ అంటే ఏదైతే తెలుగు అకాడమీ రిలేటెడ్ బుక్స్, దీనికి సంబంధించిన సపరేట్ వీడియో నేను మీకు సపరేట్గా తీసుకొని వస్తాను. అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గివ్ అట్లీస్ట్ 6 hours per day. ఓకే, అది సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అట్లీస్ట్ అన్నటువంటి వర్డ్ని నేను వాడుతా ఉన్నాను. 6 hours per day. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి అర్హత సాధించబోతున్నది 1:50. ఈ 1:50 మొత్తం కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్నే తీసుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన టార్గెట్ అన్నది 100 మార్క్స్ ఉండాలమ్మా. 100 మార్కులు టార్గెట్ చేస్తేనే మనము మెయిన్స్ ఎగ్జామినేషన్కి అర్హత సాధించబోతున్నాము. సో మినిమమ్ ఆఫ్ 100 ఈజ్ మ్యాండేటరీ. ఓకే, నౌ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైనాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.